హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా గనుపు చిక్కుళ్ళు, వీటిని క్లస్టర్డ్ బీన్స్ అని కూడా అంటారు కదండండి. దీంతో మనము చిక్కుడుగాయ ఫ్రై చేసుకుందాము. రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చిక్కుడుకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా త్వరగా కూడాను చేసుకోవచ్చు. చిక్కుడుకాయ కూర ఎప్పుడు చేసినా సరేనండి, ముందుగా చిక్కుడుకాయల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్‌గా ఒలుచుకోండి. ఎందుకంటే చిక్కుడుగాయలో తప్పకుండా పురుగు అనేది ఉంటుంది. మనం ఇలా ఒలుచుకోవడం వల్ల ఎక్కడన్నా పురుగు ఉన్నా సరే కనిపిస్తుంది. అలానే చిక్కుడుగాయ కూర చేసేటప్పుడు ఎప్పుడైనా వాటిని డైరెక్ట్‌గా కర్రీ చేయకూడదండి. వీటిని ఇలా బాయిల్ చేసి చేసుకోవాలి. ఎందుకంటే వీటిపైన చాలా రకాల మందులు వాడతారు. అలానే చిక్కుడుగాయని ఇలా బాయిల్ చేయడం వల్ల పచ్చి వాసన పోతుంది. లోన గింజ కూడాను మెత్తగా బాయిల్ అయిపోయి దానికి సాల్ట్ అనేది పడుతుంది. సో, చిక్కుడుగాయని ఇలా ఒలుచుకున్న తర్వాత కాస్త వాటర్ వేసి, సాల్ట్ ఏసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాయిల్ చేసుకున్నాము అంటే చక్కగా ఉడికిపోతుంది. కర్రీ కూడాను చాలా త్వరగా అయిపోతుంది. వాటర్ మొత్తం ఒక స్ట్రైనర్ తీసేసుకొని సపరేట్ చేసేసుకొని ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ చిక్కుడుకాయలని మీడియం ఫ్లేమ్‌లో ఇలా కలుపుతూ వేయించేసుకుందామండి. ఇవి వేగుతున్నప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు కాస్ని ఎక్కువగానే తీసుకోండి, ఒక 10 వరకు. ఒక స్పూన్ కారం వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అలానే మీడియం సైజు ఉల్లిపాయి, పచ్చి కొబ్బరిని కూడాను వేసేసుకొని దీన్ని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇది వేయడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్‌తో పాటు టేస్ట్ కూడాను చాలా బావుంటుందండి. ఇక్కడ చూడండి, చిక్కుడుకాయ కాస్త వేగుతూ ఉంది కదా! కరివేపాకు కూడాను వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. అలానే కాస్త పసుపు కూడాను వేసేసానండి. పసుపు వేసేసుకొని కలిపేసుకుందాము. ఇలా చేసిన చిక్కుడుకాయ ఫ్రై మనం చేసే చిక్కుడుకాయ టొమాటో కూర కంటే కూడాను చాలా టేస్టీగా ఉంటుందండి. టైం లేనప్పుడు కూర టేస్టీగా రావాలి అన్నప్పుడు ఇలా చేసుకున్నామంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసిన వెల్లుల్లి కారము, కొబ్బరి కూడాను వేసేసి చిక్కుడుకాయకి పట్టే విధంగా ఇలా మెల్లిగా కలిపేసుకోవాలండి. మీరు అబ్జర్వ్ చేశారంటే నా చిక్కుడుకాయ అనేది కాస్త ఎక్కువగా బాయిల్ అయిపోయింది. మీరు బాయిల్ చేసుకునేటప్పుడే కాస్త చూసి బాయిల్ చేసుకున్నారు అంటే చిక్కుడుకాయ చక్కగా కనిపిస్తుంది. గింజలు కూడాను చక్కగా కనిపిస్తూ కూర నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా అయినా కానీ మనకి రైస్‌లో కలుస్తూ చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమందికి చిక్కుడుకాయ తినడం ఇష్టం ఉండదు కదా! అలాంటి వాళ్ళకి ఇలా మెత్తగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. మన చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయింది కదా! ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి, చపాతీ, పూరీలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇల్లు మొత్తం గుమాలిస్తూ అద్దిరిపోతుంది. ట్రై చేసి మీకు నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.